హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ కంప్యూటర్ అండ్ విశాల్ పెర్పల్. సో ఈ రోజు అయితే మనం 2K ఎడిటింగ్ అండ్ అలాగే 2K గేమింగ్ అయితే మంచి కాంపోనెంట్స్ అయితే తీసుకొచ్చామన్నమాట. సో ఈ బడ్జెట్ మీకు అండర్ 1 lakh లోనే ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం కాంపోనెంట్స్ అయితే చూద్దాం. అండ్ కాంపోనెంట్స్ చూసే ముందు మీకు వీడియోలో అయితే ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉండదు గైస్, గివ్ అవే అనౌన్స్మెంట్ అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మనం ప్రాసెసర్ స్టార్ట్ చేద్దాం. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనం Ryzen నుంచి తీసుకున్నాం, Ryzen 5 7600X అనమాట. సో దీంట్లో వచ్చేసి మీకు 6 cores అండ్ అలాగే 12 threads అయితే ఉంటాయన్నమాట. అండ్ అలాగే 5.3 GHz మ్యాక్స్ బూస్ట్ అయితే ఉంటుంది గైస్. సో దీంట్లో అయితే మనకి స్టాక్ కూలర్ రావట్లేదు, దానికైతే మనం లిక్విడ్ కూలర్ వాడుతున్నాం. దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మదర్ బోర్డ్ గైస్. అండ్ ఈ మదర్ బోర్డ్ వచ్చేసి మనం MSI నుంచి తీసుకున్నాం, B650M గేమింగ్ వైఫై అనమాట. సో ఇది వచ్చేసి మనకి DDR5 సపోర్టెడ్ ఉంటుంది. 2 RAM slots అయితే ఉంటాయి. ప్రస్తుతానికి మనం 2 వాడుతున్నాం, 32 GB. సో మోర్ దెన్ ఎనఫ్, మీకు 2K ఎడిటింగ్ అండ్ గేమింగ్ అయితే చాలా బాగా చేసుకోవచ్చు. అండ్ ఇంకా ర్యామ్ వచ్చేసి గైస్ G-Skill నుంచి Flare X5 అయితే వాడుతున్నాం, DDR5 సపోర్టెడ్ అనమాట. సో ఒక స్టిక్ అయితే 16 GB ఉంటుంది. సో 2 వాడుతున్నాం కాబట్టి 16x2 32 GB అయితే మనం ఈ PC బిల్డ్కి అయితే వాడుతున్నాం. అండ్ మీ 2K ఎడిటింగ్ అండ్ అలాగే 2K గేమింగ్ అయితే మంచి సపోర్టెడ్ అయితే ఉంటుంది మన ర్యామ్ దగ్గర నుంచి. అండ్ ఈ బిల్డ్కి అయితే గైస్ మనం SSD అయితే వాడుతున్నాం, 1 TB SSD. ఇది కూడా మనం క్రూషియల్ నుంచి P3+ NVMe SSD గైస్. సో ఇంకా ప్రాసెసర్ ని కూలించడానికి మనం లిక్విడ్ కూలర్ తీసుకున్నాం గైస్. ఇది వచ్చేసి డీప్ కూల్ నుంచి అనమాట, LE240V2 అనమాట. సో దీనిలో వచ్చేసి మీకు 8GB ఫ్యాన్స్ కూడా ఉంటాయి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. ఇది వచ్చేసి మనం ASRock ఛాలెంజర్ గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నాం, AMD Radeon RX 9060 XT అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి 16 GB ఆఫ్ VRAM ఉంటుంది, OC ఎడిషన్ గైస్. అండ్ ఇంక వీటన్నిటికి పవర్ ఇవ్వడానికి మనం డీప్ కూల్ నుంచి పవర్ సప్లై అయితే తీసుకున్నాం గైస్, PN650D అనమాట. అండ్ ఇంక నెక్స్ట్ వచ్చేసి గైస్ మన క్యాబినెట్ అనమాట. ఇది వచ్చేసి మనం MSI నుంచి తీసుకున్నాం, MagForge 130A Airflow గైస్. ఇది వచ్చేసి బ్లాక్ క్యాబినెట్. సో దీంట్లో వచ్చేసి మనకి 4 RGB ఫ్యాన్స్ అయితే ఉంటాయి. అండ్ గైస్ మీకు స్టార్టింగ్ లో ఒక విషయం అయితే చెప్పాను గివ్ అవే గురించి. సో ఆ గివ్ అవే ఏంటంటే మనకి కూలర్ మాస్టర్ నుంచి ఒక మంచి మౌస్ ప్యాడ్ అయితే మీకోసం గివ్ అవే ఉందన్నమాట. అండ్ ఆ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే విశాల్ కంప్యూటర్, విశాల్ పెరిఫెరల్స్ అండ్ విశాల్ పెరిఫెరల్స్ తెలుగు ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఫాలో చేసి ఉంటారు Instagram లో. అండ్ అలాగే మీరు ఈ వీడియో Instagram లో చూస్తున్నట్లయితే గైస్ కమెంట్ సెక్షన్ లో మీరు నెక్స్ట్ PC బిల్డ్ ఎంత బడ్జెట్ లో చేయాలో కమెంట్ చేసి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ట్యాగ్ చేయండి. సో మీరు ఎన్రోల్ అయినట్టే ఈ గివ్ అవేకి. అండ్ ఇంకా పార్ట్స్ అన్ని వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మనం కీబోర్డ్ అండ్ మౌస్ అనమాట. సో ఇది వచ్చేసి మనం ఆలా నుంచి తీసుకున్నాం, P3061 కాంబో గైస్. ఇది వచ్చేసి మనకి మెంబ్రెయిన్ కీబోర్డ్ అనమాట. సో మీకు గేమింగ్ కి మంచి ఫీల్ ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టు మీకు 2K ఎడిటింగ్ అండ్ అలాగే 2K గేమింగ్ అండ్ అలాగే మీరు మ్యాక్స్ సెట్టింగ్స్ తో అయితే మీరు గేమ్స్ ని ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈ పార్ట్స్ తోటి ఈ కాంపోనెంట్స్ మీరు PC బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. సో విజిట్ చేయండి విశాల్ కంప్యూటర్ అండ్ విశాల్ పెరిఫెరల్స్. ఒకవేళ మీరు ఆన్లైన్ లో కొనుక్కోవాలనుకుంటే www.vishalperipherals.com అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ మొత్తం మన వీడియో వచ్చేసి తప్పకుండా ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఎదుగుదాం. బై, టేక్ కేర్, సీ యూ గైస్ అండ్ టాటా.